బాహుబలిలో కట్టప్పకి, ఏఐకి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అవేంటో తెలుసా? వై కట్టప్పకి బాహుబలి అనేది ఎంత ట్రెండ్ అయిందో, వీళ్ళు ఏఐ రీప్లేస్ జాబ్స్ అనేది కూడా అంతే ట్రెండ్ అయింది. విచిత్రం ఏంటంటే రెండిటికి ఆన్సర్ సేమ్. వై కట్టప్ప బాహుబలికి ఆన్సర్ ఏంటో బాహుబలి 2లో చూపించారు. కట్టప్ప ఓనర్ కట్టప్పకి చెప్పాడు బాహుబలిని చంపేయమని. అందువల్ల కట్టప్ప చంపేశాడు. సిమిలర్‌లీ వీళ్ళు ఏఐ రీప్లేస్ జాబ్స్ అంటే దాని ఆన్సర్ ఏంటి? హ్యూమన్స్ చేసే జాబ్స్‌ని ఏఐ రీప్లేస్ చేస్తుంది. బట్ ఎవరు చెప్పాలి? ఏఐని క్రియేట్ చేసిన ఓనర్ చెప్పాలి. అలా అంటే ఇక్కడ ఓనర్ అంటే మనం మన ఎంప్లాయర్ అనుకోవచ్చు. మన కంపెనీ గాన ఏఐ అసిస్టెంట్స్‌ని, ఏఐని ఎంప్లాయ్ చేసుకుందంటే ఖచ్చితంగా వాటి వల్ల కొంతమంది ఎంప్లాయీస్‌కి అయితే ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళని ఖచ్చితంగా తీసేస్తారు. సో, ఈ రెండిటికి ఆన్సర్ ఒకటే. వాళ్ళ ఓనర్ చెప్తే ఖచ్చితంగా చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఏఐ కూడా కట్టప్పలాగే చాలా విశ్వాసంగా ఉంటుంది. ఏదో ఒక రోజు మీ కంపెనీ సీఈఓ ఆర్ ఫౌండర్స్ ఎంప్లాయీస్ అందరిని రీప్లేస్ చేయాలి అనుకుంటే ఏఐ ఖచ్చితంగా దానికి హెల్ప్ చేస్తుంది. సో, రెండిటికి మధ్య సిమిలారిటీస్ సేమ్. కాబట్టి ఏఐ మీ జాబ్స్‌ని రీప్లేస్ చేస్తుందనేది మీ కంపెనీ చేతిలో ఉంటుంది. మీ కంపెనీ వాళ్ళు అడ్వాన్స్ అవ్వాలి, అప్‌గ్రేడ్ అవ్వాలి అనుకుంటే మీరు చేస్తున్న మాన్యువల్ జాబ్ అయితే ఖచ్చితంగా మీకు డేంజరే ఉంది. అప్‌గ్రేడ్ అయ్యి ఉండండి. అడాప్ట్ అవ్వండి. హై ఎండ్ స్కిల్స్ ఏమున్నా కూడా నేర్చుకోండి డిమాండ్‌లో ఉన్నవి. అడాప్టబుల్ నేచర్‌తో ఉండాలి మీరు. అప్పుడు మాత్రమే ఎవరైనా కూడా మీ జాబ్స్‌ని రీప్లేస్ చేయలేరు.